మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి యొక్క ప్రభు దినంలో దేవుని పాద సన్నిధిలో చేరి ఆయనను కీర్తించి ఘనపరిచే భాగ్యం అల్పులమైన మన ఎడల ప్రభు విశేషమైన కనికరము చొప్పున చూపినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు. మేము కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినపడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొను, భూలోకమా వినుము. నా జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. శేబదేశము నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. సహాయ కొరకై ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పటజాలనే మహిమగల దేవా, మీ ఎదుట సాగిల పడుతున్నాము. ఈ జూన్ మాసములో 2వ ప్రభు దినం మీ పాద సన్నిధిలో చేరి వచ్చాము. ఆయా స్థలాలలో మీ సన్నిధిలో కూడుకొని ఉన్న సంఘములను ఆత్మచేత నింపి ఆధారంగా ఉండండి. ఇప్పుడు ఆరాధన నుండి వెలుపలికి వచ్చాం. మీ వాక్యము ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. అవసరమైన తలంపులు, శ్రేష్టమైన మీ ఆలోచనలు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. వినుటకును గ్రహించుటకును శక్తి దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపణ చేయొచ్చు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని బాధాకరమైన సంగతులు ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇర్మియా విలపించే ప్రవక్త. విలాపవాక్యములు గ్రంథం కూడా ఇర్మియానే రాశాడు. ఇశ్రాయేలు వారు అవిధేయులై దేవునికి ఇష్టము లేని వారై తిరగబడినప్పుడు ఇశ్రాయేలును గురించి బహుగా కన్నీరు పెట్టినవాడు ఇర్మియా. ఇర్మియా రాజునకు దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియజేసినవాడు. రాజ్యమునకు దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియజేసినవాడు. ఇక్కడ మనం చదివిన భాగములో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ఆరంభం చేశాడు.
ఇర్మియా మాట్లాడుతున్న ఏ మాట అయినా అది ఇర్మియా మాటలు కాదు, ఒక ప్రవక్త యొక్క మాటలు కాదు. యెహోవా ఎలాగు సెలవిచ్చుతున్నాడు అని చెప్పడం ద్వారా దేవుడు ఏది చెప్పమని చెప్పాడో ఆ సంగతులే ఇర్మియా ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మూడు రకాలైన ప్రజలకు ఈ సంగతులు తెలియజేస్తున్నాడు. అక్కడ మనకి అర్థమవుతుంది, యూదులకు, దేవుని పేరు పెట్టబడిన తన జనాంగమునకు మొదటిగా కొన్ని సంగతులు తెలియపరిచాడు. ఆ తర్వాత అన్యజనులకు దేవుడు కొన్ని సంగతులు తెలియపరిచాడు. మూడవదిగా సంఘమునకు కొన్ని సంగతులు తెలియపరిచాడు. ఆ తర్వాత భూలోకమంతటికి ఆయన కొన్ని సంగతులు తెలియపరిచాడు. ఆయన తన వాక్కును భూమి పుట్టినది మొదలుకొని మానవులకు తెలియచేయ ఏనాడు వెనుక తీసినవాడు కాదు. ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు, కానీ వారు విననొల్లని వారుగా ఉన్నారు. దీనిలో ఆయన తెలియజేసిన సంగతి ఏమంటే 16వ వచనం చివరి భాగంలో, మేము అందులో నడుచుకొనము. 16వ వచనముల పైన మేలు కలుగు మార్గమేది అని అందులో అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలుగు మార్గం, మానవులకు మేలు కలుగు మార్గం. దేవుడు మేలైనదే మానవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. మీరు ఎవరైనా తన పిల్లవాడు రొట్టెను అడిగితే తల్లి పామునిచ్చునా, తేలునిచ్చునా? అడిగినది భూలోక సంబంధమైన తల్లిదండ్రులే అడిగినది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటే, సర్వలోకమును సృష్టించిన దేవుడు మీరు అడిగినవి ఎందుకు ఇవ్వడు? ఇక్కడ ఏమన్నాడంటే, మేలైన మార్గమేదో, మేలు కలుగు మార్గమేది అని అడగండి. మేలు కలుగు మార్గం ఏది అని అడగండి. దేవుని గ్రంథంలో అడుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడి ఉంది, తట్టుడి మీకు తీయబడును. మూసివేయబడిన తలుపు దగ్గర లోపల ఉన్న వారిని తలుపు తీయండి అని తట్టాలి. ఆయన ద్వారము తెరుస్తాడు, తట్టుడి మీకు తీయబడును. ప్రియులారా, వెదుకువారికి, అడుగువారికి, తట్టువారికి ఆయన వారి హృదయ వాంఛలు తీర్చేవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు దేవుడు చేయలేని కార్యాలు ఏమీ లేవు. ఏమి అడిగితే అది ఇచ్చాడు. అరణ్యములో బాట వేసిన వాడు ఆయన. హోషేయ గ్రంథంలో రాయబడి ఉంది, కాలిన అరణ్యములో నీతో స్నేహించిన వాడును నేనే అన్నాడు. అరణ్యములో, కాలిన అరణ్యములో, మిట్ట మధ్యాహ్నపు ఎండ, 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడినప్పుడు, కాలిన అరణ్యములో మీతో స్నేహించిన వాడను నేనే. హోషేయ గ్రంథములో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవుడు అన్నీ ఇన్ని కాదు, వారు అడిగినవి ఇచ్చాడు, అడగని కూడా వారికి దయచేసినవాడు. కాలేబు తన కుమార్తె అయిన మరి అక్సాకు అడిగినవి అడగనివి కూడా ఇచ్చినట్లుగా మన ప్రభువు కాలేబు కంటే శ్రేష్ఠుడైన దేవుడు మనం అడిగిన వాటన్నిటిని ఇవ్వడానికి ఏమాత్రమో వెనుక తీసినవాడు కాడు. వారు మాంసాహారం అడిగారా? ఇచ్చాడు. నీళ్లు అడిగారా? ఇచ్చారు. మారా నీళ్లు చేదుగా ఉన్నాయని సడిగారా? వారి ఆ నీళ్లను మధురముగా చేశాడు. వారిని వెంటనే 12 నీటి బుగ్గలు గల ఎలీము దగ్గరకు తీసుకొని
వారిని సేదదీర్చిన వాడు దేవుడు. వారు కాలు మోపడానికి వీలు కాని అరణ్యములో, దట్టమైన అరణ్యములో క్రూర జంతువుల ప్రాణ భయము నుండి వారిని విడిపించిన వాడు దేవుడు. ఇంతగా దేవుని చేత ప్రేమించబడిన వాడు ఎందుకు నిర్దయుడయ్యాడు? మానవుడు దేవునికి ఎందుకు వ్యతిరేక అయ్యాడు? ఏ కారణం? ఇక్కడ ఈ భాగంలో యిర్మీయా రాస్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. పురాతన మార్గములు, ఆ పొలిమేరలు, పెద్దలు వేసిన పొలిమేరలు చెరిపివేయకూడదు ప్రియులారు. పెద్దలు వేసిన బాట చెరిపివేయకూడదు. ఇది దేవుని గ్రంథములో ఆజ్ఞ. మేలు కలుగు మార్గము, జీవమిచ్చే మార్గము, జీవమార్గం. యెషయా గ్రంథములో ఒకరి దృష్టికి సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది ఎక్కడికి తీసుకువెళ్తుందట? మరణానికే. వారు మానవులు తాము కల్పించుకున్న మార్గములను వారు సరైనవి అనుకుంటున్నారు. కారణం ఏంటంటే యెషయా లేదా ఆదికాండం 6వ అధ్యాయంలోనే వారు తమ మార్గములను చెరిపివేసుకునేది, దేవుని దగ్గరకు వెళ్ళే మార్గాలను చెరిపివేసుకున్నారు కనుక వారికి గమ్యము తెలియటం లేదు. ఏ మార్గము సరైనదో వారికి అర్థం కావటం లేదు. కనుక ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు, నా మాట వినుటలేదు. ప్రభువు కన్నీళ్లు పెట్టి యిర్మీయా ద్వారా తెలియపరుస్తున్న మాటలవే. ఏమంటున్నాడు? అయితే వారు 16వ వచనం, మేము అందులో నడుచుకోనము అని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకోనము అని చెప్పుచున్నారు. అవిధేయులైన ఇశ్రాయేలు, లోబడని ఇశ్రాయేలు, ఎదురు తిరిగిన ఇశ్రాయేలు, ఎంతకాలము మీ అరణ్యములో ఉన్న మీ చేష్టలను దేవుడు భరిస్తూ ఉంటాడు. వారు అరణ్యములో వారు చేసిన చేష్టలు ఆయన 40 సంవత్సరాలు భరించాడు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారు. విచిత్రమైన ప్రవర్తన. మన్నా తింటూనే ఉన్నారు, నీళ్లు తాగుతూనే ఉన్నారు, మాంసం తింటూనే ఉన్నారు. వారి చెప్పులు లేకపోయినా కాళ్ళు వాయలేదు, వారి వస్త్రములు పాతగిల్లలేదు. తృప్తిపరిచిన వాడు దేవుడే, పోషించిన వాడు దేవుడే. ఈరోజు మానవుడు దేవుని చేత పోషించబడుతూ కూడా ఎందుకు దేవుని మాట విననివాడుగా ఉన్నాడు? దేవుడు ఇక్కడ 4 రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు? నేను మీకు కాపరులనిచ్చానే. చూడండి ఇక్కడ 17వ వచనం, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. బూరధ్వని ప్రభువు వచ్చుచున్నాడు, త్వరగా రమ్మని మ్రోగుచుండే మరణాత బూరలు ఈ ధరలో. హల్లెలూయా మ్రోగుచుండే మరణాత బూరలు ఈ ధరలో. ప్రభువు వచ్చుచున్నాడు. సర్వలోకములో యేసుక్రీస్తు రాబోతున్న సంగతులు బూరధ్వని వలె వినబడుతూ ఉన్నాయి. మీరు ఆలోచించండి. మీ కాపరులను నేను నియమించాను, కావలి వారిని మీకు నియమించాను. కావలివాని యొక్క బాధ్యత ఏంటో తెలుసునా? కావలివాడు మీరు బయటకు వెళ్లకుండా లోపలే ఉండే విధంగా అడ్డుకుంటాడు. కావలివాడు బయట శత్రువు లోపలికి రాకుండా అడ్డుకుంటాడు. 2 బాధ్యతలు. శత్రువుని లోనికి రానీయుడు, లోకములోనికి విశ్వాసిని బయటకు వెళ్ళనీయుడు. కావలివాడు బూరల ధ్వని వినబడుచున్నది, మిమ్మల్ని కాపు కాయుటకై కావలి వారిని నేను నియమించితేనే కానీ మీరేమంటున్నారు? మేము వినము. దేవుడు మాట్లాడినా వినలేదే.
నోహు ద్వారా ఆనాడు 100 సంవత్సరాల దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ఓడ 100 సంవత్సరాలు కట్టబడింది ప్రియులారా. 1 రోజు 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు దేవుడు వారి చేష్టలను సహించాడు. వారు పెండ్లికిచ్చుకొనుచు, ఇళ్ళు కట్టుకొనుచు, వారు విందులలో ఉండగా దేవుడు వారి యొక్క వికృతమైన చేష్టలను భరిస్తూనే వచ్చాడు. 100 సంవత్సరాలు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధించాను. ఆ దినములలో దేవుడే ఆత్మ ద్వారా సర్వలోకానికి సువార్త ప్రకటించినా ఎవరు విన్నారు? ఎవరు వినలేదే. అందరూ నీటి వరదలో మునిగి నశించిపోయారు. కారణం ఏంటి? దేవుని మాట ప్రభావము గలదిగా కనపడలేదా? దేవుని యొక్క మాట నిజమైనదిగా వారికి ఆలోచన కలగలేదా? ఆనాడైన నోహు దినములలో ఉన్నట్టుగా మనిషి కుమారి దినములలో ఉన్నాయి. నోహు దినములలో ఏ రకమైన సంగతులు ఉన్నాయో ఈనాడు మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో మనలను ఉంచి ఆత్మచేత సిద్ధపరుస్తున్న ఈ దినాలు కూడా మన ఎదురుగా ఉన్న సవాళ్ళు ఏమిటంటే నోహు దినముల పరిస్థితి ఈనాడు కూడా ఉంది. ఆనాటి జనులు వినలేదు, నీటి వరదలో మునిగి నశించిపోయారు. ఈనాడు మన కొరకైన దేవుడు ప్రత్యేకమైన సంగతులు ఏర్పాటు చేస్తున్నాడు ప్రియులారా. ఆయన మాట వింటారా? ఏమన్నాడు ఇక్కడ? కాపరులను మీ కొరకు నియమించితేనే వారు చేయు బోరధ్వని వినండి. మేము వినము అన్నారు. తర్వాత దేవుడు దాన్ని ఎక్కడికి ఎక్స్టెండ్ చేశాడు? 17వ వచనం, మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అన్యజనులారా వినుడి. నా కడుపున పుట్టిన పిల్లలు నా మాట వినలేదు. నా ఇంటి జనులు నేను ప్రేమించిన వారు, నా చేత పోషించబడుతున్నవారు, యూదులను వారు, ఇశ్రాయేలు వారు నా మాట వినలేదు కనుక నేను అన్యులను పిలుస్తాను అన్నాడు. ఒకవేళ వారి అవిధేయత మనకు దేవుని యొక్క ప్రేమ మన ఎడల చూపడానికి ఆధారమైంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు అవిధేయుడై తొట్టులిన చేతనే ఆ దేవుడు తన ప్రేమను మనకు సునేమీరాలతో ప్రభు అన్నాడు కదా, అయ్యా కుక్క పిల్లలు కూడా పైనుండి పడే ఆ రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తాయి కదా, మేము అన్యులం, కుక్క పిల్లల వంటి వాళ్ళమే. నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఉన్నారు, వాళ్ళను పోషించడానికి భోజన బల్ల సిద్ధం చేశావు, భోజన బల్ల నిండా పదార్థాలు సిద్ధం చేశావు. వారు తినగా మిగిలినవి ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తినడానికి మేము కుక్క పిల్లల వలె నీ భోజన బల్ల క్రింద ఎదురు చూస్తున్నామని షూనేమీరాలు ప్రియులు, ఆ సూరఫనిక ప్రియులారు ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు అన్యజనుల యొద్దకు ఈ సువార్తను పంపించాడు. ఏమిటది? నెమ్మది కలుగు మార్గం, నెమ్మదినిచ్చు మార్గం. దేవుడు అనేకులను నెమ్మది కలగజేసిన వాడు. ప్రియులారా, ఆనాడు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుకు అతడు నెమ్మది కలిగి వెళ్ళాను. 18 సంవత్సరములుగా రక్తస్రావ రోగు కలిగిన ఒక చిన్నది స్వస్థపడిన తర్వాత నీవు నెమ్మది కలగానవై వెళ్ళు అన్నాడు. అనారోగ్యమా? నెమ్మది కలగజేసేవాడు ఆయనే. ఆందోళన? నెమ్మది కలగజేసేవాడు ఆయనే. నీ పాప సంబంధమైన రోగముతో ఉన్నావా? నెమ్మది కలగజేసేవాడు ఆయనే. పరలోక రాజ్యమును నీకు అనుగ్రహించి నెమ్మది కలగచేవాడు ఆయన. నీ వాక్యము నాకు నెమ్మది 139వ కీర్తన అనుకుంటాను. నెమ్మది కలిగి బాధలలో అది నెమ్మది కలుగజేస్తుంది. ఆలోచన చేద్దాం. అన్యజనులారా వినండి, సంఘమా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అన్యజనులు, యూదులకు వ్యతిరేకమైన వారు అన్యజనులు. ఇప్పుడు వెంటనే ప్రక్కనే ఇంకో పదం వచ్చింది, సంఘమా అన్నాడు. ఏమిటి సంఘం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మునుపు దూరస్తులు మీరు, దేవుని చేత ద్వేషించబడిన వారు మీరు,
దూరస్తులైన మీరు, మీకును మాకును మధ్య ఉన్న అడ్డుగోడ, ఇవన్నిటినీ 2:14 యేసుక్రీస్తు రక్తము చేత ఈ ఉభయులను ఏకము చేశాడు. ఇప్పుడు యేసు రక్తం సర్వలోకములో యూదులేమి అన్యులేమి సమస్త లోకములో రాజులేమి సామంతులేమి జ్ఞానులేమి మౌఢులేమి సమస్తమైన జనులందరినీ తన సంఘములో చేర్చాడు. సంఘము అనగా యూదులు కాదు అన్యులు కాదు, దేవుని రక్తము చేత కడగబడిన వారికి మాట్లాడుతున్నాడు. సంఘమా విను, అన్యజనులారా వినండి, సంఘమా విను, ఆ దేవుని మాట మీరు వినండి అని దేవుడు ఇక్కడ ప్రాధేయపడుతున్నాడు. మరొకసారి ఆ మాట గమనించండి. 18వ వచనంలో, అయితే మేము వినము అని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకునము, వారికి జరిగిన దానిని తెలుసుకునము. ఏమి జరిగింది? బయలుదేరి వచ్చిన అందరూ అరణ్యంలో రాలిపోయారే. దృష్టాంతములుగా ఉన్నాయి, మీకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా ఉన్నాయి. ప్రియులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారికి జరిగిన దానిని మీరు తెలుసుకోండి, వారికి జరిగిన దానిని మీకు తెలుసుకోండి. బైబిల్ గ్రంథం ప్రకటన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు కూడా ఎందుకు రాయబడ్డాయి, ఎవరి గురించి రాయబడ్డాయంటే, అన్ని గ్రంథాలు అన్ని పుస్తకాలు ఒక వ్యక్తిని చూపిస్తున్నాయి, ఒకే ఒక వ్యక్తిని చూపిస్తున్నాయి. అనేక మంది వ్యక్తులు కాదు, ఒకే ఒక వ్యక్తిని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒకే వ్యక్తిని చూపిస్తూ ఉన్నాయి. ఆ ఒక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఒక ప్రశ్న వెంటనే వేయాలి. 66 పుస్తకాలు ప్రభు అయిన యేసుక్రీస్తునే చూపిస్తూ ఉంటే చాలా మంది సంగతులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా మంది సంగతులు ఉన్నాయి. నోహు సంగతులు ఉన్నాయి, ఆదాము సంగతులు ఉన్నాయి, అబ్రహాము సంగతులు, ఇస్సాకు యాకోబు గోత్రకర్తల సంగతులు, నూతన నిబంధన కాలములో అనేక మంది విశ్వాసుల సంగతులు, అనేక సంగతులు ఉన్నాయి. మరి వాళ్ళ గురించి ఎందుకు రాయబడ్డాయంటే మనమేంటో, మన స్థితి ఏమిటో తెలుసుకోవడానికి వాళ్ళ స్థితిని చూపించాడు దేవుడు. దావీదు ఎలా పొరపాటు చేశాడు, ఈ పొరపాటు నీలో ఉందేమో చూసుకో. ఆదాము ఈ పొరపాటు చేశాడు, ఈ పొరపాటు నీలో ఉందేమో చూసుకో. యోధా ఈ పొరపాటు చేశాడు, ఈ పొరపాటు నీలో ఉందేమో చూసుకో. హేబేలు కయ్యూను ఈ పొరపాటు చేశాడు, ఈ కయ్యూనులో ఉన్న పాపం నీలో ఉందేమో చూసుకో. ఇశ్రాయేలు రాజులలో విగ్రహారాధకులైన అనేక మంది రాజులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు చూపించాడంటే వారు చేసిన పాపం నీలో కూడా ఉందేమో చూసుకో. వీళ్ళందరూ ఎందుకు చూపెట్టబడ్డారంటే మనము తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి అనేక మంది వ్యక్తులను దేవుడు బైబిల్ గ్రంథంలో చూపించాడు. అందరిని చూసి మనం ఏమనుకోవాలంటే, ఈ తప్పు నాలో ఉందేమో దేవా, ఒకడే ఒకడు సరిదిద్దుకో, నెమ్మది కలగ చేయువాడు నెమ్మది కలగ చేయు మార్గములో మనం ఆలోచన చేయాలి. నెమ్మది కలగ చేయవాడు ఒకడే ఉన్నాడు. ఈ 1,00,000 మంది, కోటి మంది ప్రజలందరిలో ఉన్న పాపం ఒకవేళ నాలో ఉంటే ఈ పాపము నుండి నన్ను క్షమించు అని ఒకని యొద్దకు మనం చేరడం కొరకే అనేకుల జీవిత వృత్తాంతాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథం 2 కోణాలు. ఒకటి, మన తప్పులను తెలియజేయడానికి అనేకుల జీవితాలు రాయబడ్డాయి. మన తప్పులు సవరించడానికి ఒకరిని మనకు చూపిస్తున్నాయి, ఒకే ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నాయి. మీరు వింటారా? ఈ సువార్త వింటారా? బోరధ్వనితో వినబడుతున్నా ఈ సువార్త వింటారా? ఆయన వైపు మీరు చూస్తారా? ఆయన ఎవరో మీరు తెలుసుకుంటారా? అనాది కాలము నుండి సర్వ యుగములలో ఆయన వెల్లడవుతూనే ఉన్నాడు. ఆయన మరుగు చేయబడిన వాడు కాదు. ప్రియులారా, ఒక మాట నేను చూపిస్తాను, గమనించండి ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ వాక్య భాగం చదువుతూ ఉండగా 39వ వచనం, 5వ అధ్యాయము 39వ వచనం.
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. కింద ఒకటనేసి పరిశోధించుడి అన్నాడు. పరిశోధించిన వారు ఆ 1వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు పరిశోధించిన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు కూడా ఏమంటున్నాడు? పరిశోధించుడి అని ఎవరితో అంటారు? బ్రతికిన వాళ్ళతో అంటారా, చచ్చిన వాళ్ళతో అంటారా? ఈరోజు మనం బ్రతికున్నామా, చనిపోయామా? సజీవులుగా ఉన్నామా, మన సమాధిలో ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. పరిశోధించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మిగిలి ఉన్నాం. మీరు పరిశోధించుడి అన్నాడు. గమనించండి, మరొకసారి ఆ మాట చదువుతున్నాను. ఏమన్నాడు ఇక్కడ? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఓ ఇశ్రాయేలు విను, మీకు ధర్మశాస్త్రం ఇష్టం, లేఖన భాగాలు ఇష్టం. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాయి. మీరు మరణమును తప్పించుకోవాలి, మీరు మరణమును తప్పించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. దాని కొరకై మీరు శుద్ధి చేయబడాలి. మానవుడు శుద్ధి చేయబడాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఇశ్రాయేలు యొక్క ఆచారాలు రాయబడ్డాయి. వారు దేవుని సన్నిధిలో వాడే వెండి పాత్రలు, ఇవన్నీ ఆ పాత్రలు వాడిన తర్వాత వాటిని పని పూర్తయిన తర్వాత వాటిని నీళ్లలో ముంచి బయటకు తీస్తారు. నీళ్లలో ముంచి బయటకు తీస్తారు. అక్కడ 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, అది వెండి పాత్రల బాప్తిస్మము అన్నాడు. దాని పేరు వెండి పాత్రల బాప్తిస్మము. బాప్తిస్మం అనగా ముంచుట, ముంచుట, నీళ్లలో ముంచుట. ఏం చేశారు? నీళ్లలో ఏం చేశారు? శుద్ధీకరించారు. వాడిన పాత్ర కడగబడుటే శుద్ధీకరణ. మలినముతో నిండిన పాత్ర కడగబడుటే శుద్ధీకరణ. పాత్రలే శుద్ధీకరించవలసి వస్తే మానవుడు శుద్ధీకరించబడవలసి లేదా? మానవుడు శుద్ధీకరించవద్దా? దానికి సాదృశ్యమైన సంగతులు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? బాప్తిస్మం ఇచ్చి ఏమన్నాడు? నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ ఆయన వస్తున్నాడు. అలాగైతే మానవుల శరీరం మలినము నుండి విడుదల పొందాలంటే నీళ్లు సరిపోవు. నీళ్ళనగా వాక్యం మాత్రమే సరిపోదు, రక్తము అవసరమైంది. ఆ రక్తముతో వచ్చిన వాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఆ ఏదైనా వనములో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సాదృశ్యమైన ఆ ప్రోక్షణ రక్తాన్ని ఒక జంతువును బలిగా ఇచ్చి దాని రక్తము తీసి దాని చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించాను. ఆ శరీరమును కప్పాడు. ఆ పాప శరీరమును, ఆ మలినమైన శరీరమును దేవుడు ఏం చేశాడు? గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇందువలన పాత నిబంధన కాలములోనూ రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదు, రక్తము లేకుండా శుద్ధి కలగదు. బలిపీఠం మీద నిరంతరము అర్పించబడుతున్న బలులు రక్తము చేత శుద్ధి చేయబడుట, రక్తము చేత శుద్ధి చేయబడుట. ఆ రక్తము మలినమైన రక్తమే. జంతువుల యొక్క రక్తం, కోడెల యొక్క, మేకల యొక్క రక్తము చేత కాక తన స్వరక్తమును చేత పట్టుకొని ఆ ప్రభువు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రోక్షణ రక్తం, మనల్ని శుద్ధి చేసిన రక్తం, మలినము నుండి కడిగిన రక్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. మీరు నెమ్మది గలవారై ఉండాలంటే మీరు ఆ మార్గంలో నిలిచి ఉండి చూడండి. అన్యజనులారా, సంఘమా, మీరు ఆలోచించండి. ఈ రక్తము ద్వారా మీకు కలిగే విమోచనను గురించిన సంగతులు మీరు ఆలోచన చేయండి. ప్రభు ఏమన్నాడు 5వ అధ్యాయంలో యోహాను సువార్తలో? లేఖనములలో మీకు నిత్య జీవము కలదని మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నన్ను గురించే చెప్తున్నాయి. లేఖనములలో పాత్రలు మిమ్మల్ని రక్షించలేవు, బలిపీఠము మిమ్మలను రక్షించలేదు, మీ అర్పణలు మిమ్మలను
రక్షించలేవు. మీ పిల్లలను బలిగా ఇచ్చినా ఏమన్నాడు కదా, వేలాది నదులంత విస్తారమైన తైలం నేను అర్పించిన రుణము తీరునా అన్నాడా లేదా? జ్యేష్ఠపుత్రుని మీకు ఇచ్చిన ఈ రుణము తీరునా అన్నాడా లేదా? ప్రియులారా, ఇవన్నీ కాదు, ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? నన్ను గురించి తెలియపరుస్తున్నాయి. మరి ఒక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. దీనిలో చాలా పేతురు రాసిన పత్రికలో ఉన్న ఈ 5 అధ్యాయాల్లో కూడా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఒక మాట 10వ వచనం చూడండి, 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. ఈ ప్రవక్తలందరూ ఏం చేశారు? పరిశోధించారట. ఏదో చెప్పేయంలే అని కాదు, ఏదో విన్నాములే అని కాదు. ఈరోజు బెరలో వారు ఏం చేశారు? వాక్యం ఎలాగ ఉన్నదో లేదో వారు ఏం చేశారు? పరిశీలించారు. వారు చెప్పినవి నిజమో కాదో వారు నిర్ధారణ చేసుకొని వెంబడించారు. ఈ ప్రవక్తలు ఏం చేశారంట? దేవుడు చెప్పిన ఆ సంగతులన్నీ విని, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వారు లేఖనములను పరిశోధించిరి. ఇట్ వాస్ టెస్టెడ్, అది పరీక్షించబడింది, పరీక్షించబడిన రాయి, పరిశోధించబడిన రాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరీక్షించబడిన రాయి. 4 కోట్లలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరీక్షించారు ప్రియులారా. అన్నా కైప మతవాదులు పరీక్షించారు కదా, న్యాయాధిపతి అయిన పిలాతు పరీక్షించాడు కదా, అధికారి రాజు అయిన హేరోదు పరీక్షించాడు కదా, పెద్దల సభ సన్హెద్రిన్ సభ అంటారు, సన్హెద్రిన్ సభ వారు ఆయనను పరీక్షించారు కదా. 4 పరీక్షించి ఏమన్నారంటే ఏ దోషము ఈయనలో లేదు అన్నారు. ఆయన పరిశోధించబడిన రాయి, పరీక్షించబడిన రాయి. లేఖనములు పరిశోధన చేస్తే మీకు చివరికి ఎవరు దొరుకుతారు? దొరికేది నేనే. మూలము దగ్గరికి వెళ్తే మీరు ఆదాము దగ్గర మొదలు పెట్టండి, సూర్యచంద్ర నక్షత్రాల దగ్గర మీరు మొదలు పెట్టండి, ఈ గాలి వేడి వెలుతురు దగ్గర మీరు మొదలు పెట్టండి. మనం పోషించబడుతున్న అన్ని రకాలైన సంగతుల దగ్గర మీరు ఆరంభం చేయండి. చివరికి మీకు దొరికేది ఎవరంటే నేనే. అవన్నీ నన్ను గురించి సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు పేతురు పత్రికలో అపొస్తలుడైన పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నన్ను గురించి అన్నాడు. మళ్ళీ ఒకసారి ఆ 10వ వచనం దగ్గర చూడండి, ఏం చెప్తున్నాయట? మీకు కలుగు ఆ కృప గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, మీకు కలుగు ఆ కృపను గురించి పరీక్షించిన ఆ ప్రవక్తలు. పరీక్షించిన కృప అనగా, కృప అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కృప అంటే అర్థం ఏంటంటే మనము దేనికి అర్హులమో దానిని మనకు ఇవ్వకపోవుట. 2, మనము దేనికి అర్హులమో కాదో అది మనకు అనుగ్రహించబడుట. ఒక ఉదాహరణ అర్థమైంది మీకు. మన పాపములు, మన అపరాధములు నరకానికి వెళ్ళడానికి కారణమైనవి కనుక నరకం, అగ్నిగుండం మనకి ఖాయం. ప్రతి మానవుడు పాపము చేసిన వాడే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, దేవుని వెతుకువారు ఎవరు లేరు. అయితే కృప అడ్డం వచ్చింది. ఎక్కడికి వెళ్లకుండా, పాపులైన మానవులందరూ అగ్నిగుండములోనికి వెళ్లకుండా కృప అడ్డం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మనకు రావలసిన శిక్ష మనకు రాకుండా అడ్డుపడటమే కృప. మనమేం చేయాల? దీని కొరకై మనమేమి చేయాల? మనం నిలువుదోపుడు ఇవ్వాలా, తీర్థయాత్రలు చేయాల, అన్నదానాలు చేయాల, వస్త్రదానాలు చేయాల, మన పిల్లల్ని బలిగా ఇవ్వలేదు,
మనము ఏమి చేయాల, రక్తము కారునంతగా మనమేమి దేవుని దగ్గర ఇది సంపాదించడానికి పోరాడలేదు ప్రియులారా. దావీదు కూడా అంటాడు కదా, గొలియాతుని నేను చంపాను అనుకుంటున్నారా? గొలియాతుని నేను చంపాను అనుకుంటున్నారా? యుద్ధం ఎవరిది? యుద్ధం చేసిన వాడెవరు? దేవుడే. రక్షణ ఇచ్చిన వాడెవరు? ఈ పరలోక రాజ్యాన్ని మనమందరం ఏదో చేసిన నీతి క్రియల చేత సంపాదించుకున్నాము అని అతిశయపడితే దేవుడు ఏమన్నాడంటే, ఓ వెర్రివాడా, నీ జ్ఞానం కాదు, నీ తపస్సు కాదు, నీ విధేయత కాదు, నీకు సంబంధించిన ఏ విధమైనటువంటి యోగ్యమైన ప్రవర్తన కాదు, కానీ విశ్వాసము వలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మీకేం చేశాడు? కృపను అనుగ్రహించాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడ్డాం. ఇది మనము చేసింది కాదు, మన వలన అయినది కాదు. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? ఏది మనకు నిజంగా రావాలో ఆ నరకమును రాకుండా కృప అడ్డుపడింది. రెండవది, విధిరూపకమైన ఆజ్ఞల చేత మనకు అడ్డముగా ఉన్న ఆజ్ఞలను ఆయన ఏం చేశాడు? తన రక్తము చేత కొట్టివేసి ఉభయులను ఏకము చేశాను. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమాత్రం అర్హులము కాదు. అయినా అడ్డముగా ఉన్న ఆ రాతిని దేవుడు ఏం చేశాడు? దొరిలించి వేశాడు. ఐగుప్తు అవమానమును దొరిలించి వేశాను అన్నాడు. ఐగుప్తు అవమానం ఏంటో తెలుసునా? సేవించవలసిన దేవుణ్ణి 400 సంవత్సరాలు దేవుణ్ణి సేవించకుండా నోర్లు మూతబడ్డాయి, హృదయాలు మూతబడ్డాయి. ఆ దేవుని ఆరాధన ఆగిపోయింది. 400 సంవత్సరాలు వారు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ అవమానకరమైన మానవునికి అవమానం ఏంటంటే, నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయకపోవడమే అవమానం. ఇంతే, ఏదో తప్పులు చేస్తే అవి చేస్తే ఇవి చేస్తే కాదు, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధన చేయకపోవడమే అవమానం. వారు 400 సంవత్సరాలు అవమానకరమైన జీవితాన్ని జీవించారు. ఎందుకంటే సృష్టికర్త వారిని పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుని ఆరాధించడం మానుకున్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తు అవమానమును దేవుడు ఏం చేశాడు? దొర్లించి వేసి అరణ్యములో వారిని ఆరాధన స్థలానికి ఏమి మా దేవుడైన యెహోవాకు మేము పండుగ చేయవలెను. ఏం చెప్తున్నారు? ఫరోతో ఏమంటున్నారు? మా దేవుడైన యెహోవాకు మేము వెలుపలికి వెళ్ళి 3 దినముల ప్రయాణము చేసి మీకు అందనంత దూరములోనికి వెళ్ళాలి. లోకానికి ఒక విశ్వాసి అందనంత దూరములో వెళ్ళాలి. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, లోకములో నుంచి బయటకు వస్తాము కానీ చెయ్యి ఇట్లా పెట్టి అవసరమైతే ఫ్రెండ్ చెయ్యి పట్టుకో అంటాం. అందేటట్టుగా పెడతాం. ఇటుంటామో తెలియదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. ఎందుకో తెలిసిన వారిని హృదయాలు ఖాళీ చేసుకొని ఆ హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకొని ఆరాధన చేస్తున్నారు. అవమానకరమైన జీవితం అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయకపోవడమే అవమానకరమైన దినం. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 1వ అధ్యాయం 10వ వచనములో ఆ శ్రమలో ఏమన్నాడంటే, రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రవక్తలు ఎప్పటివారు? పాత నిబంధన కాలం. మలాకీతో ప్రవక్తలు అయిపోయారు. మలాకీ తర్వాత ప్రవక్తలు లేరు. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు ఉన్నాయి. ఆ ప్రవక్తలకును యేసు వారితో మాట్లాడాడనే సంగతులు కీర్తనల గ్రంథంలో వీటిలో దేవుడు ఆయనతో మాట్లాడాడనే సంగతులు చెప్పబడ్డాయి. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఆ ప్రవక్తలు ఏ ఆత్మతో ప్రవచించారట? నా ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ. అలాగైతే యెషయా ప్రవచనాలలో ఎవరి ఆత్మ సహాయం చేసింది? ఇర్మియా ప్రవచనాలలో ఎవరి ఆత్మ సహాయం చేసింది? మలాకి ప్రవచనాలలో ఎవరి ఆత్మ సహాయం చేసింది? నా ఆత్మ అన్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత వారు ప్రేరేపితులై రక్షణను గురించి వారు ప్రకటించిరి. మరి ఒక మాట చూపిస్తాను, చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక
అప్పుడు నేను ఏమన్నాడు ఇక్కడ, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినవి. ఏమిటి గ్రంథపు చుట్ట? పైన 5వ వచనం నుండి ఏమన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని ఒక గ్రంథపు చుట్ట. ఇదేమిటి? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. ఆ మాటలు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో ఆ సంగతులు ఉన్నాయి. అవి గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక చుట్టలో రాయబడి అవి ఫోల్డ్ చేయబడి ఉంటాయి. చదివేటప్పుడు ఏం చేస్తారో ఆ గ్రంథపు చుట్ట తెచ్చిస్తారు. దాన్ని తెరచి చదివినప్పుడు అక్కడ దానిలో ఏముందంటే, బలులు అర్పణలు నువ్వు కోరువాడవు కాదు, పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కాదు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు ఆ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము 7వ వచనములో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడట? అది చదివినప్పుడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. ఏమిటి ఆయన చిత్తము? బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరము లేని దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు శరీరము ధరించుకొని భూలోకానికి వచ్చాడు. రక్త మాంసములు ఆత్మకు ఉండవు. దేవునికి రక్త మాంసములు గలవాడు కాదు ఆయన. రక్త మాంసములు లేనివాడే కానీ రక్త మాంసములు గల మానవుడు పాపం చేసినందున వారి దోషక్రియను పరిహరించడం కొరకై ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. 2వ అధ్యాయం 14వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకైనా రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడంటే, అదిగో ఆ పిల్లలు ఉన్నారే, పాపములో పడి ఉన్నారే, ఇదిగో పాపము చేసిన వారందరూ అక్కడ పడి ఉన్నారు అని కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా ప్రియులారా, ఆయన వారి విమోచన కొరకై ఏమన్నాడు? బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. బలి అర్పణ అంటే ఏంటి? ఆ బలిపీఠం ఆ పొట్టేలును వధించి దాని మీద బలిగా దాని రక్తమును దాని మీద ప్రోక్షణ చేస్తారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రక్తం ఏంటి? శుద్ధీకరణ, పాపములకు శుద్ధి. వాడు ఏం చేస్తాడు? ఈ సంవత్సరం ఒక బలి అర్పిస్తాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా దర్శనానికి పోవాలిగా. మన వాళ్ళు వెళ్తారు కదా, దర్శనానికి వెళ్తారు కదా. ఈ సంవత్సరం దర్శనానికి వెళ్ళారు, దేవుడి దర్శనానికి వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ కూడా దర్శనానికి వెళ్ళాలి కదా. నెక్స్ట్ ఇయర్ కూడా దర్శనానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? మొన్న క్షమించబడ్డాం, మళ్ళీ రేపు క్షమించబడతాం, ఎల్లుండి క్షమించబడతాం, ఇక చచ్చేదాకా ప్రతి సంవత్సరం ఇక బలి ఇవ్వకుండా చచ్చిపోతాం, బలి ఇవ్వకుండా చచ్చిపోతాం. ఈ బలులు ఏం చేసినాయి? తాత్కాలికమైనవి. అప్పటి పాపం అప్పుడు పరిహరించబడింది, అప్పటి పాపం అప్పుడు పరిహరించబడింది. ఈ పాపములకు శుద్ధీకరణ బలిపీఠం జరుగుతూ ఉండగా యేసయ్య ఏమన్నాడంటే, ఈ అశాశ్వతమైన బలులు కాదు, ఈ పాప దోషము కలిగిన జంతువులు కాదు, అపరిమితమైన కాలానికి నిర్ణయించబడిన యాజకులు కారు వీళ్ళు. కనుక శాశ్వతమైన యాజకుడు, పవిత్రమైన రక్తము, పవిత్రమైన బలి భూలోకంలో అర్పించబడాలి. కనుక నాకొక శరీరం అమర్చావు. యేసయ్య ఏమంటున్నాడు? నాకొక శరీరం ఇచ్చావు. ఈ శరీరం నేను సుఖించడానికి కాదు, నేను ఆనందించడానికి కాదు. ఈ శరీరం ఎందుకంటే ఏ బలి మానవులకు శాశ్వత పరిష్కారం ఇవ్వలేకపోయిందో ఆ బలిపీఠం మీద ఇదిగో నాకు అమర్చిన ఈ శరీరాన్ని నేను అర్పణ, ఇకెన్నడూ అవసరం లేని బలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఆ కీర్తనకారుడు రాస్తున్న మాట ఏమిటంటే, బలియు పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కాదు కానీ ఇదిగో నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనం. అదే సంగతులు ఇక్కడ ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనం చూడండి.
43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందురని ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారంట? ఇప్పుడు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు విను, ఏటేటా బలులు తీసుకొని రావడం కాదు. బలిపీఠాల దగ్గర డబ్బులుంటే కోడెలు యాజకుల కొరకు అర్పించబడతాయి. మేకలు పొట్టేళ్ళు ఇశ్రాయేలు జనుగుల కొరకు అర్పించబడతాయి. డబ్బు లేని వారికి గువ్వలు అర్పించబడతాయి, పక్షులు అర్పించబడతాయి. ఇంతకంటే ఇంకా తక్కువగా ఉన్నవారు నూనె అర్పణ చేస్తారు. రకరకాలైన 7 రకాలైన సంగతులు ఉన్నాయి, అక్కడ బలులు ఉన్నాయి. మంచిది. ఇక్కడ ఏమన్నాడంటే ఈ 10వ అధ్యాయంలో 43వ వచనములు ఏమంటున్నాడంటే, ఆ ప్రవక్తలు ఏమంటున్నారట? పాప క్షమాపణ. 43వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా బలి మూలముగా కాదు, అర్పణ మూలముగా కాదు, తీర్థయాత్రల మూలముగా కాదు, ఇది మానవుని యొక్క క్రియా మూలకమైనది కాదు. ఏమన్నాడు ఇక్కడ? బలుల మూలముగా కాక అన్నాడు. బలుల 43వ వచనం మూలముగా కాక ఆయన నామము మూలముగా. రెండు తేడా అర్థం చేసుకోండి. బలుల మూలముగా లోకమంతా బలుల వైపు ఆకర్షించబడింది. ఇప్పుడు కొత్త బోధ ఏమిటంటే, ప్రవక్త ఏమంటున్నాడంటే ఆయన నామము మూలముగా, ఆయన నామము యొక్క మూలముగా. ఇప్పుడు బలులు ఏం చేయలేకపోతే ఆ డాక్టర్ మనకెందుకు, ఆ మందులు మనకెందుకు? ఇప్పుడు ఏమన్నాడు? ఆయన నామము మూలముగా మీరేం చేయాలి? ఆయన దగ్గరకు రండి. ఆయన రక్తము ద్వారా మీరు సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు పొందుతారని ఎవరు చెప్పారట? లేఖనములు పరిశీలించిన ప్రవక్తలు ఈ సంగతులు చెప్పిరి. అలాగైతే బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన వరకు ఒకే వ్యక్తిని చూపిస్తున్నాయి, ఒకే సంగతి చెప్తున్నాయి. ఓ మానవుడా, పాపి అయిన మానవుడా, నువ్వు నెమ్మది గలవారై లోకములో సుఖముగా బ్రతకాలి అంటే ఏమన్నాడు? అనేకుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు కదా అపొస్తలుడైన పౌలు. అనేకుల కొరకు ప్రార్థన చేయండి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి, విశ్వాస కుటుంబాల కొరకై ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి, సంఘము కొరకై ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఎవరికి వచ్చింది? దేవుని తెలుసుకున్న వాడి దగ్గరికి వచ్చింది. ఆయన మూలముగా అన్నాడు కనుక ఆయన ఎవరో అర్థం కావాలి. ఫస్ట్ ఆయన ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన ఎవరో అర్థం కాకపోతే మనకి ఆయన సంగతులు అర్థం కావు, ఆయన రక్షణ మనకి అర్థం కాదు. మత్తయి సువార్తలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి సరస్సులోకి వెళ్ళాడు. రాత్రంతా చేపలు పట్టాడు. దీనికంటే ముందే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభువును కలుసుకున్నాడు. యోహాను సువార్త అంద్రేయ వాళ్ళ అన్న అంద్రేయ పేతురుని తీసుకుని వెళ్ళి ప్రభువుని పరిచయం చేశాడు. చూసిన వెంటనే నీ పేరేంటంటే సీమోన్ అన్నాడు. నువ్వు సీమోను కాదు, నీ పేరు పేతురు. పేతురు అంటే పెట్రా అంటే రాయి. పీటర్ కదా, పీటర్ అంటే పెట్రా అంటే రాయి. పెట్రోల్ అంటే అదే, రాతి నుండి వచ్చేది కనుక పెట్రా అని పెట్టాడు. నీ పేరు రాయి. నువ్వేమి రాయి అంటే సంఘానికి రాయి వంటి వాడు. మూలరాయి నేనే, తలరాయి నీవు. కనుక సంఘానికి రాతి వంటి వాడు. నీ పేరు పేతురు అన్నాడు. 2వ అధ్యాయంలో యోహాను సువార్తలో. మళ్ళీ వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళాడు. పేరు మార్చాడు కానీ ఇంటికి. మన బాప్తిసం తీసుకున్నప్పుడు అమ్మ నీ పేరు ఏంటంటే అప్పుడెప్పుడో అయ్యగారు ఏదో మార్చాడంట. అదేంటో కూడా తెలియదు, అది ఎందుకు మార్చుతారో తెలియదు, ఆ పేరులో ఏముందో కూడా తెలియదు. పేతురు పేరు మార్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ పేతురుకి యేసయ్య తెలియదు. యేసయ్యకి పేతురు తెలుసు కానీ పేతురుకి యేసయ్య తెలియదు. ఏమంటాడో చూడండి 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకా సువార్త 2 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోన్ లేదా 4వ వచనం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏమన్నాడు? ఏలినవాడా అన్నాడు. ఏం సంబోధన అండి?
ఏమన్నాడు? ఏలినవాడా, అయ్యా అయ్యగారు, మాకు రాయలసీమ ప్రాంతంలో ధణి అంటారు, సహకారం అంటారు కదా, అట్లా అనమాట. ఏలినవాడా ఏలినవాడా అన్నాడు. పేతురుకి యేసయ్య లేఖనములలో ఏం రాయబడి ఉంది? నెమ్మది కలుగజేయవాడు, రక్షణ కలుగజేయవాడు, రక్తమునిచ్చిన వాడు, ఆ బలుల కంటే శ్రేష్టమైన వాడని లేఖనాల్లో చెబితే పేతురు ఏమని మాట్లాడుతున్నాడు? భూలోక సంబంధమైన సంబోధన ఏమన్నాడు? ఏలినవాడా అన్నాడు, ఏలినవాడా అన్నాడు. అని ఏమంటున్నాడు చూడండి అక్కడ. రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలల వేతునని ఆయనతో అనగా, వేతుము అనలేదు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? నేను నేను ఇక ప్రత్యేక అంటే వ్యక్తిగతమైన నిర్ణయం. ఏమంటారు? నేను వలలు వేయుదును, నేను వల వేయుదును, నీ మాట చొప్పున నేను వల వేయుదును. వ్యక్తిగతమైన సాక్ష్యం. ఒక వ్యక్తికి యేసయ్య ఎప్పుడు తెలుస్తాడంటే యేసయ్య దగ్గర వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే ఏలినవాడా అని అన్నాడు అంటే అప్పుడెప్పుడో పేరు మార్చాడు, కానీ యేసయ్యను గురించి ఏమీ తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కూడికలో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి సంఘానికి వచ్చి సంఘానికి వస్తున్న వాళ్ళే కాదు, వాక్యం చెబుతున్న వాళ్ళు కూడా, వాక్యం చెబుతున్న వాళ్ళే కాదు, పాటలు పాడుతున్న వాళ్ళు కూడా, పాటలు పాడుతున్న వాళ్ళే కాదు, పరిచర్య చేస్తున్న వాళ్ళు కదా కూడా యేసయ్య ఎవరో తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు. ఎందుకు నేను చెప్తున్నానంటే యేసయ్య ఎవరో తెలిస్తే నువ్వెవరో నీకు తెలిసింది. నువ్వెవరో నీకు తెలియలేదు అంటే యేసయ్య ఎవరో నీకు తెలియదు అంతే. ఏలైన వాడా, రాత్రి అంతా ప్రయాసపడితే కానీ మేమేమో పట్టలేకపోతే, అయినను నీ మాట చొప్పున వల వేసేదను అని వల వేయగా, కుడివైపున వల వేయగా విస్తారమైన చేపలు వలలో పడ్డాయి. అదే నీళ్లు, అదే వల, అదే వ్యక్తి, అదే దోణి, మార్పేమి లేదు. అదే ఊరు, మార్పేమి లేదు. ఒక ఆశ్చర్యం ఏమిటంటే మాట సెలవిచ్చిన వారి యొక్క హృదయం, సెలవిచ్చిన వాని యొక్క ఆజ్ఞ, ఆ చేపలకు ఆజ్ఞాపించిన వాని యొక్క హృదయం. ఇప్పుడు పేతురు యేసయ్య ఎవరో తెలిసిపోతుంది, యేసయ్య ఎవరో తెలిసిపోతుంది. చూడండి అక్కడ ఆ మాట చూడండి. పేతురు నేను చెప్పాను, వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు, ఇక్కడ చూడండి 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, ఏది చూచి యేసయ్య చేసింది చూడాలా, యేసయ్య ఏం చేస్తాడో చూడాలా. సీమోను పేతురు అది చూసి, ఏది చూసి? ఆయన మాట్లాడటం చూసి, ఆయన ఆజ్ఞాపించడం చూసి, ఆయన అనుమతించడం చూసి, ఆయన అభివృద్ధిని చూసి, ఆయన మేలును చూసి, ఆయన సమృద్ధిని చూసి, అది చూసి ఏం చేశాడు అక్కడ చూడండి. 8వ వచనం జాగ్రత్తగా చూడండి. అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. అప్పుడేమన్నాడు? 5వ వచనంలో ఏలినవాడా అన్నాడు, ఏలినవాడా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? భాష మారిపోవాలి. విశ్వాసి భాష మారిపోవట్లా. గొడవలు వస్తే చూడాలా, సమస్యలు వస్తే చూడాలా. ఇక సొక్కాలు గుండెలు కూడా ఉండవు, సొక్కాలు గుండెలు కూడా ఉండవు. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడెవరో తెలియకపోతే నువ్వెవరో నీకు తెలియదు. దేవుడెవరో తెలియకపోతే నువ్వెవరో నీకు తెలియదు. ఆయన ఎవరో నీకు తెలిస్తేనే నువ్వెవరో నీకు. ఇక్కడేమైంది? ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా అని పక్కనేమన్నాడు చూడండి. ప్రభువా నన్ను విడిచిపోమ్ము, మమ్మల్ని కాదు, మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? నన్ను విడిచిపోమ్ము, నేను ఎవరిని? పాపాత్ముడను. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా. యేసయ్య ఒరే పాపాత్ముడా అన్నాడా? అసలు పేతురు పాపాత్ముడని ఎవరు చెప్పారు? యోహాను చెప్పాడా? అంద్రే చెప్పాడా?
యాకోబు చెప్పాడా? వాళ్ళ నాన్న జబదయ్య చెప్పాడా? ఆ ఊరోళ్ళు ఎవరైనా చెప్పాడు? గొప్పలు గొప్పలు చేపలు పట్టడం అంటే చిన్నది కాదు, పెద్ద కంపెనీ అనమాట అది. ఇప్పుడు ఏమర్థమైంది? 2వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు దగ్గరికి వెళ్ళినా యేసు ఎవరో తెలియలేదు. ఈరోజు సంఘాలలో ఉన్న యేసు ఎవరో మనకు తెలియని కాలం యేసు ఎవరో తెలియకపోతే నువ్వెవరో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. సంఘానికి నీ వల్ల ఎంత నష్టమో నీకు తెలియదు, కుటుంబాలకు నీ వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, వ్యక్తిగతంగా నువ్వెంత నష్టపోతున్నావో నీకు తెలియదు. యేసు తెలిస్తేనే నువ్వెవరో నీకు తెలిసేది. యేసు తెలియబడుతున్నాడు. తెలిసిన తర్వాత ప్రభువా అని నేను పాపాత్ముడను ఒక హృదయంలో ఉన్న ఆలోచన తెలియకుండానే బయటకు వచ్చేసింది. నేను పాపాత్ముడిని. ఏమిటి పాపం? నీ దగ్గరకు వచ్చినా నువ్వెవరో అర్థం కాలేదయ్యా. ఇంతకాలం నీ దగ్గరకు వచ్చినా నువ్వెవరో నాకు అర్థం కాలేదు. ఈరోజు తెలిసింది. నేను పాపము అనగా ఇందాకేం చెప్పాం? దేవుని ఆరాధన చేయకపోవడం. ఇప్పుడు ఏమంటున్నాం? యేసు ఎవరో తెలియకపోవటం. యేసు ఎవరో శిష్యులు కూడా సముద్రంలో అలజడి జరుగుతూ ఉంటే పడవలో వస్తా ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవే. ఆయన శిష్యులైనను లేదా ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచలేదు అని రాబడి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుకోండి. కానా విందు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన గురించి అప్పుడు తెలుసుకున్నారంట అని రాయబడి ఉంది. కానా విందులో అద్భుతం చూస్తే తెలుసుకున్నారని రాయబడి ఉంది. ఈరోజు ఆలోచన చేద్దాం. యేసు తెలుసా నీకు? ఆరాధన చేస్తావులే, అన్నీ చేస్తావులే. యేసు ఎవరో తెలుసా? నువ్వు పాపివని తెలియకపోతే ఇంకా నీవు నష్టంలో ఉన్నావు. నీ పాపాలు క్షమించబడకపోతే ఇంకా నీవు నష్టంలోనే ఉన్నావు. ఎంతకాలం వాయిదా వేస్తావు? ఆయన ముఖాన్ని చూడడానికి ఎంతకాలం వాయిదా వేస్తాం? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. 6వ అధ్యాయము. పరలోకంలో కెరూబులు, సెరాపులు, యేసు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. చూడండి 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. 5వ వచనం ఏమంటున్నాడు? యెషయా ఏమంటున్నాడు? ప్రవక్త అయిన యెషయా ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. దేవుడు చెప్పాడా యెషయాకి? అపవిత్రుడా, బుద్ధి లేనుడా అన్నాడా? పేతురుతో అన్నాడా? యెషయాతో అన్నాడా? అనలేదే. దావీదుతో కూడా దేవుడు ఏం చేస్తాడు? నాతానుతో ఆ విషయాన్ని చెప్పాడు. కానీ 51వ కీర్తనలో ఏమన్నాడు? నా హృదయం అంతా పాపంతో నిండి ఉంది, నన్ను పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగిపోనియదని ప్రార్థన చేసిన వాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఒకటే సంగతి, లేఖనములు నా గురించి తెలియజేస్తున్నాయి. మీకు కలిగడి రక్షణను గురించి ప్రకటించబడుతూ ఉంది. సంఘమా విను, అన్యజనులారా వినండి. ఈ రక్షణ సువార్త మీ కొరకు బోర ధ్వనితో వినబడుతూ ఉన్న ఈ కాలంలో మీరు సమాధానంగా ఉండ కోరుతున్నారా? నెమ్మది కలిగి ఉండ కోరుతున్నారా? నెమ్మదినిచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన ఎవరో మొదట మీరు గ్రహిస్తే మీరెవరో మీకు అర్థమైతే మీలో ఉన్న ఏ లోపమైనా మీరు ఉంచుకోవడానికి ఇష్టపడరు. వాటి నుండి బయటికి వస్తారు. మీ లోపములు మీలోనే ఎందుకుంటున్నాయి అంటే ఆయన మీరు సరిగా చూడలేదు అని అర్థం. ఆయన మీరు సరిగా చూడటం లేదు అని అర్థం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన 45వ కీర్తన ఒక మాట చూడండి. 45వ లేదా కొరింథీ 2వ పత్రికలో ఒక మాట చూసి, ఒక 2 మాటలు చూసి మనం ముగిద్దాం. గమనించండి. కొరింథీ 2వ పత్రిక మనకు తెలిసిన మాటగా మీరు చదువుకోండి. అవిధేయులైన వారి మనోనేత్రములను ఏం చేసిందట? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది?
ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. వాక్యం వింటానే ఉంటాం, వింటానే ఉంటాం, వింటానే ఉంటాం. ఒక్కొక్కసారి వాక్యం మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే పశ్చాత్తాపడి కన్నీరు పడి, దేవా 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 ఇవన్నీ నేననయ్యా, ఇదంతా నేననయ్యా, ఈ వాక్యం అంతా నా కోసమేనయ్యా, నా కోసమే బుద్ధి చెప్పావయ్యా అని అంటాం. వాకిలు దాటితే అయిపోయింది, వాకిలు దాటితే అయిపోయింది. ఎందుకంటే లోకంలో చాలా సంగతులు మన మైండ్లోకి ఎక్కుతాయి. వాక్యము లోకంలో ఉన్న సంగతుల కంటే మించినదిగా ఉండాలి. నీ వాక్యము నీ హృదయంలో ఉండవలసిన వాక్యం ఎంత స్థిరంగా ఉండాలంటే లోకములో నీకు ఎదురవుతున్న అనేకమైన విషయాల కంటే వాక్యము బలమైనదిగా నీ హృదయంలో ఉంటేనే యేసు ఎవరో నీకు అర్థమైంది. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, లేమైన అన్నింటిలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. ఒక మాట పేతురు పత్రికలో చూపించి ముగిస్తాను, చూడండి, గమనించండి. మీరేం చేయాలి? కొందరు అవిధేయులయ్యారు. 2వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 21వ అధ్యాయం 24 చూడండి. మొదట, సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే అందరిగా సోదమా, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. సర్వ శరీరులు అన్నారు. వారి గడ్డి పువ్వు వలె వాడిపోతారు, దాని అందమంతయో నశించిపోద్ది. మీరు ఆ సర్వ శరీరులలో మీరు కూడా గడ్డి పువ్వేనా? మీరు కూడా వాడిపోయేవారేనా? మీరు కూడా అగ్నిగుండములో కాలిపోయేవారేనా? దేవుడు పోలిక చేస్తున్నాడు. ఓ విశ్వాసి, వాక్యము వింటున్న విశ్వాసి, సర్వ శరీరులు గడ్డి వలె వాడిపోయారు, వాటి అందమంతయో వాడిపోయింది. అంటే ఈ లోకంలో 10 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 10 కార్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, మేడ మిద్దెలు కలిగిన వారు ఉన్నారు, లోకములో అధికారులైన వారు ఉన్నారు, అందరి చేత కొనియాడబడేవారు ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు, వారి అందమంతయు గడ్డి పువ్వు. ఏమీ లేదనుకుంటున్నావేమో, దేవుడు నన్ను దర్శించలేదనుకుంటున్నావేమో, నాకు ఏమి ఇవ్వలేదనుకుంటున్నావేమో. శ్రేష్టమైన జీవితం, పరలోకములో శాశ్వత కాలం జీవించడానికి అనుకూలమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వారికంటే శ్రేష్ఠుడవు కాదా? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువారమా? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని సామాన్యముగా చెప్పవచ్చును. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు. ఇప్పుడు దేవుడు వాక్యము విని నమ్మిన వారిని శ్రేష్టమైన లోకములో జనులతో ప్రత్యేకపరిచి అందరికంటే గనుడుగా, శ్రేష్ఠుడుగా మీకు ప్రకటించబడిన వాక్యము సువార్త ఇదే అన్నాడు. మీకు ప్రకటించబడిన సువార్త ఇదే. 2వ అధ్యాయంలో అక్కడే 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడు ఇక్కడ? సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన ఏమన్నాడు? నిర్మలమైన వాక్యము అను పాలు. ఏమన్నారు? ఇప్పుడు మీరు 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఏమంటున్నారు? దేవుణ్ణి ఇప్పుడు నమ్ముకుంటే దేవుడిలో శిశువులు అన్నారు, పిల్లలు అన్నారు. ఓ పిల్లలారా, వాక్యం అనే పాలు మీకు ఇచ్చాడు. కింద ఫుట్నోట్లో ఆత్మానుసారమైన పాలు, ఆత్మ సంబంధమైన పాలు మీకు అనుగ్రహించాడు. మీరు పిల్లలే. పాలు తాగండి, పెద్దవి కోరుకోకండి, ఎక్కువ కోరుకోకండి, అరగనివి కోరుకోకండి. దేవుడు పెట్టే ఆహారాన్ని భుజించండి, దేవుడిచ్చే వాక్యాన్ని భుజించండి, దేవుడిచ్చే రక్షణను చేపట్టండి. అప్పుడు మీరు దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారు. ఈ వాక్యము పంపబడింది, ప్రకటించబడింది, వెల్లడైంది, మన హృదయంలోకి వచ్చింది, పరలోక రాజ్యాన్ని చేర్చుతుంది. ఇప్పుడు దినదినము మనం ఈ లోకంలో ఉన్నంత కాలం
వాక్యమును పాల చేత దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు నా దేవుని ఎదుట సాగిల పడదాం ప్రియులారా. మనం ఇంకా వృద్ధులమై ఉంటామేమో, ఇష్టము లేని వారమై ఉంటామో. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆయనను జీవిత కాలం అంతా ఆరాధన చేయాలి, హృదయములో ఆరాధన చేయాలి. అరుణోదయమున ఆరాధన, సూర్యాస్తమయమున ఆరాధన, అరుణోదయమున ఆరాధన, సూర్యాస్తమయమున ఆరాధన, దినమెల్ల నీ నామము కీర్తించిన నాశ తీరునా, దినమెల్ల నీ నామము కీర్తించిన నాశ తీరునా, నీ ఆరాధన హృదయాలాపనా, నీ ఆరాధన హృదయాలాపనా, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, ఆరాధించెదను. దేవుని ఆరాధన చేద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం, వాక్యము హృదయంలో ఉంచుకుందాం. దేవుడు మనలను ఆయన రాజ్యమునకు తీసుకుని వెళ్ళే వరకు తన కృప మన ఎడల విస్తరింపచేయునుగాక.